అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు తెలివైన తీర్పు. ఇక కథ విందామా? రంగయ్య, భీమయ్య సంతలో కూరగాయలు అమ్మి తిరిగి తమ ఊరికి వెళ్తున్నారు. మధ్యలో దాహం వేసి దారి పక్కనే ఉన్న నీలబావి దగ్గర ఆగారు. అక్కడ పొరపాటున రంగయ్య డబ్బు సంచి బావిలో పడిపోయింది. పాపం అతనికి ఈత రాదు. భీమయ్య గజ ఈతగాడు. దాంతో భీమయ్యను ఆ డబ్బు సంచి తీయమని అడిగాడు రంగయ్య. దీన్ని అదునుగా భావించి రంగయ్య దగ్గర డబ్బులు తెలివిగా కాజేయాలనుకున్నాడు భీమయ్య. సరే, నీ సంచి నీకు తీసిస్తాను, మరి నాకేమిస్తావు అని రంగయ్యను అడిగాడు భీమయ్య. డబ్బు నానిపోతుందేమోనన్న కంగారులో ఉన్న రంగయ్య, నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వు అని సమాధానం ఇచ్చాడు. వెంటనే భీమయ్య బావిలోకి దూకి డబ్బు సంచిని బయటికి తీసుకొచ్చాడు. దానిలో 10,000 రూపాయలు ఉన్నాయి. 9,900 రూపాయలు తాను తీసుకున్నాడు. కేవలం 100 రూపాయలు రంగయ్యకి ఇచ్చాడు. ఏదో మాట వరుసకు నచ్చినంత ఇవ్వు అంటే కేవలం 100 రూపాయలు ఇవ్వడం న్యాయం కాదనిపించింది. ఈ విషయాన్నే గట్టిగా అడిగాడు. ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ ఊరి జనం వారిద్దరినీ రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లారు. రంగయ్య జరిగిన విషయాన్ని గ్రామ పెద్దకు చెప్పాడు. అయ్యో, నా వైపే న్యాయం ఉంది, నీ ఇష్టం వచ్చినంత తీసుకో అని రంగయ్యే అన్నాడు, అందుకే తీసుకున్నా అని భీమయ్య తెలివిగా సమాధానం ఇచ్చాడు. వెంటనే గ్రామ పెద్ద, నీకు ఇష్టం ఉండి 9,900 తీసుకున్నావు కదా అని భీమయ్యను అడిగాడు. దానికి అతను అవును అయ్యా అని జవాబు చెప్పాడు. కానీ భీమయ్య, నీ ఇష్టం వచ్చినంత సొమ్ము తనకి ఇవ్వమని రంగయ్య అన్నాడు, కాబట్టి నీకు నచ్చిన 9,900 రూపాయలు అతనికి ఇవ్వు, నీకు నచ్చని ఆ 100 రూపాయలు నువ్వు తీసుకో అని తీర్పు చెప్పాడు. రంగయ్య నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. గ్రామ పెద్దకు ఎదురు తిరిగితే ఊరుగాని ఊరిలో అవమానం జరుగుతుందని 100 రూపాయలు తీసుకుని మిగిలిన సొమ్ము భీమయ్యకు ఇచ్చాడు. కానీ భీమయ్య పెద్ద మనసుతో మరో 400 రంగయ్యకి ఇచ్చాడు. కథ సమాప్తం.